ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ వివాదంలో చిక్కుకున్నాడు. మంత్రి పిఎస్ సతీష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తన ఫ్రెండ్స్ కోరిక తీర్చమని పృథ్వీ చెప్పాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. తన ఫ్రెండ్స్ ని ఇష్టపడుతున్నారని వాళ్ల దగ్గరకు వెళ్లమంటున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య చాట్ నెట్టింటా వైరల్ అవుతోంది. ఇసుక ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ వివాదంలో చిక్కుకున్నాడు. మంత్రి పిఎస్ సతీష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్లింది ఆ బాధితురాలు. తన ఫ్రెండ్స్ కోరిక తీర్చమంటూ పృథ్వీ చెప్పాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన ఫ్రెండ్స్ ని ఇష్టపడుతున్నారని వాళ్ళ దగ్గరకు వెళ్లమంటున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ నెట్టింటా వైరల్ అవుతోంది. పృథ్వీ వాళ్ళ అబ్బాయి ఏం చేశారు? మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి. మినిస్టర్ గారు కొడుకండి. ఏం పేరమ్మా? మినిస్టర్ గారు పిఏ పేరు ఏంటన్నారు? సతీష్. చూడొచ్చు. ఎస్, ఒకసారి వాట్సాప్ చాట్ మనం ఒకసారి చూద్దాం. అసలు ఏం మెసేజ్లు పెట్టాడు, మరి బాధితురాలు ఏమంది, దీనికి సంబంధించిన చాట్ ఒకసారి చూద్దాం. హాయ్ వదినా అని చెబుతున్నారు. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా మీకు వాట్సాప్ చాట్ లో పృథ్వీ ఎటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆ బాధితురాలితో అనేది చూడొచ్చు. హాయ్ వదినా అని చెబుతున్నాడు పృథ్వీ. హాయ్ వదినా అని పృథ్వీ అంటున్నాడు. బాధితురాలు చెప్పు అని మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కనీసం బర్త్డే రోజు అన్ని ఫోన్లు చేశాను అని చెబుతున్నాడు. లిఫ్ట్ చేయకుండా కనీసం విష్ కూడా చేయలేదు అంటున్నారు. ఏంటి అంటే ఆయన బర్త్డే రోజు ఎన్ని ఫోన్లు చేసినా కూడా బాధితురాలు కంపల్సరీగా ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయడం జరగాలి. అదేవిధంగా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పాలా? అసలు ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. నీ బర్త్డే అని నాకు తెలీదు పృథ్వీ అని చెప్పి బాధితురాలు అయితే చెబుతోంది. ఎస్, ఈ వాట్సాప్ చాట్ మనం చూడొచ్చు. పృథ్వీ బర్త్డే రోజు చాలా సార్లు కాల్ చేశాను, నా ఫోన్ ఎందుకు మీరు లిఫ్ట్ చేయట్లేదు? హాయ్ వదినా అని సంబోధిస్తున్నాడు. అదేవిధంగా నా బర్త్డే రోజు నేను అన్నిసార్లు కాల్ చేశాను, మరి మీరెందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నా బర్త్డే రోజు ఎందుకు విష్ చేయలేదు అంటూ కూడా పృథ్వీ వాట్సాప్ చాట్లో అంటున్న తీరు మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను అందుకే అంటూ కూడా బాధితురాలైతే మర్యాదపూర్వకంగానే మెసేజ్ చేయడం అయితే మనం చూసాం. ఇక పృథ్వీ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. తెలుసు, మమ్మీ వల్లే కదా నీకు ఇలా. ఏంటి మమ్మీ వల్ల ఇలా అంటే మమ్మీ ఏం చేసింది అంటే పృథ్వీ మమ్మీ ఎవరు? మంత్రి గుమ్మడి సంధ్యారాణియా? ఎస్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి వల్లే ఇవన్నీ కదా నీకు అంటూ కూడా, వాళ్ళ మమ్మీ వల్లనే నీకు ఇదంతా కదా అంటూ కూడా పృథ్వీ అంటున్న తీరు మనం చూడొచ్చు. అంటే ఆ బాధితురాలిని మరి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏ విధమైన ప్రలోభాలకు గురి చేసిందా, లేదంటే ఏదైనా తనకు ఇష్టం లేకున్నా ఏదైనా పని చేయమంటూ కూడా ఫోర్స్ చేసిందా, లేదంటే ఏదైనా ఇబ్బందులు పెట్టిందా? సో బాధితురాలికి సంబంధించి మమ్మీ వల్లే కదా నీకు ఇలా అంటూ ఒక మెసేజ్ చేశారు. మరి దానికి అర్థం ఏంటి? సో అది కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ ఇక బాధితురాలు ఏం చెబుతుంది? అదేం లేదు, అమ్మ ఏం చేశారు చెప్పు అంటుంది. ఎస్, ఇక బాధితురాలు క్లారిటీ ఇస్తుంది. అమ్మ ఏం చేశారు చెప్పు, అదేం లేదు అంటుంది. ఆవిడకు అంత ప్రెషర్ పెట్టారు, ఆవిడకు ఎంత ప్రెషర్ పెట్టారో అంటే ఆల్రెడీ జరిగిందా? మరి ఇద్దరి మధ్యలో కూడా సంభాషణ జరిగింది. అటు గుమ్మడికి సంధ్యారాణి కూడా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఆవిడ ప్రెషర్తోనే ఆ విధంగా మాట్లాడింది అంటూ కూడా జరిగిందా? అంటే ఈ మెసేజ్లు చూస్తుంటే ఎన్నో ఆలోచనలు మైండ్లో మనకు తిరుగుతూ ఉంటాయి, ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అంటే ఆ వాట్సాప్ చాట్ ఎందుకు వైరల్ అయింది అనేది మనం ఒకసారి చూడొచ్చు. సో దానికి సంబంధించి బర్త్డే రోజుని అన్నిసార్లు కాల్ చేశాను, మరి ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయలేదు, నాకెందుకు విషెస్ చెప్పలేదు వదినా అని పృథ్వీ చెబుతున్నారు. మమ్మీ వల్లే కదా నీకు ఇవన్నీ అని అంటున్నారు. అంటే మరి బాధితురాలకు ఎంత కష్టం వచ్చింది, ఆ కష్టానికి కారణం మమ్మీ అని చెబుతున్నాడా? అదేం లేదు, అమ్మేం చేశారు అంటూ కూడా బాధితురాలు రిప్లై ఇవ్వడము. ఆవిడకు ఎంత ప్రెషర్ ఉందో అందుకే ఆ విధంగా మాట్లాడింది లేదా ఆ విధంగా చేసింది అంటూ కూడా ఆవిడ ఆన్సర్ ఇచ్చిన తీరులో మనకు ఎన్నో డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఎస్, ఇక పృథ్వీ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. వదినా మెసేజెస్లో కాదు మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, మాట్లాడాలి అని అన్నారు, కానీ ఓకే దాని అర్థం కూడా మనం చూసుకోవచ్చు. మాట్లాడాలి అంటే వదినా మెసేజెస్లో కాదు మీతో పర్సనల్గా మాట్లాడాలి అని పృథ్వీ అంటున్నాడు. వదినా అని సంబోధిస్తున్నాడు, పర్సనల్గా మాట్లాడాలి అంటున్నాడు, మెసేజెస్లో కాదు అంటున్నాడు. మరి ఏం మాట్లాడబోతున్నాడు పృథ్వీ? ఎందుకు ఈ మెసేజ్లు చేశాడు?
ఎస్, ఇక దీనికి సంబంధించి బాధితురాలి ఏం రిప్లై ఇచ్చిందో అది కూడా చూద్దాం. దేవి బిజీగా ఉన్నారు, పృథ్వీ తనకి చెప్తా వచ్చి మాట్లాడదాం. ఓకే, మాట్లాడతాం. సో అంటే మాట్లాడుతాం అంటే ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడతారు. దేవి బిజీగా ఉన్నారు, పృథ్వీ తనకి చెప్తాను వచ్చి మాట్లాడతాం అంటారు. అంటే తను ఒక్కరు రావడానికి ఇష్టపడట్లేదు, ఇద్దరం వచ్చి మాట్లాడదామని ఆవిడ చెప్తున్నారు. అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ దేవి అనే పర్సన్తో ఉంటున్నారు. సో మేమిద్దరం వచ్చి మాట్లాడతామంటూ కూడా బాధితురాలు రిప్లై ఇస్తుంది. సో ఇక పృథ్వీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అతను ఎందుకు వదినా, అసలు అతన్ని వల్లే ఇది అంతా కూడా. ఓకే, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఆ బాధితురాలు దేవితో ఉంటుంది. సో వారిద్దరూ కూడా కలిసి ఉంటున్నారు, మేమిద్దరం వచ్చి మాట్లాడతాం, తను పర్సనల్గా మాట్లాడాలి అని పృథ్వీ అన్నప్పుడు మేమిద్దరం కలిసి వచ్చి మాట్లాడతామంటూ కూడా బాధితురాలు చెబుతున్న తీరు మనం చూడొచ్చు. దానికి పృథ్వీ ఆన్సర్ ఏంటి, అతను ఎందుకు వదినా, అసలు అతను వల్లే కదా ఇదంతా. సో ఏం జరిగి ఉంటుంది ఇద్దరి మధ్యలో, అతని వల్ల అంటే దేవి అనే పర్సన్ వల్లనే ఇదంతా జరిగింది వదినా. నీ లైఫ్లోకి వచ్చి మా అందరినీ దూరం చేసి, అంటే ఏం చేశారు అంటే దేవి అనే వ్యక్తి ఎవరు, దేవికి ఆ బాధితురాలికి సంబంధం ఏంటి, అదేవిధంగా అతని వల్ల ఇదంతా జరిగింది వదినా. నీ లైఫ్లోకి వచ్చి మా అందరినీ దూరం చేసి, అంటే వీరంతా కలిసి ఉన్నారా, వీరంతా కలిసి ఉన్నప్పుడు ఆ దేవి అనే పర్సన్ ఈ బాధితురాలి లైఫ్లోకి రావడం వల్లనే విడిపోయారా, అసలు ఏం జరిగింది? సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మన మెసేజ్లు చూస్తుంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. పృథ్వీ ఎందుకు వదినాన్ని సంబోధిస్తున్నారు, అదేవిధంగా దేవితో బాధితురాలు ఉండడం వల్ల ఇతనికి ఏంటి ప్రాబ్లం, అంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఆమె లైఫ్లోకి అంటే బాధితురాలి లైఫ్లోకి దేవి రావడం వల్ల ఈ పృథ్వీ దూరం అవుతున్నారా, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో దానికి సంబంధించి నీ లైఫ్లోకి వచ్చి మా అందరినీ దూరం చేసి అంటూ కూడా అక్కడికి ఒకటి ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కూడా మనం చూడొచ్చు. వదిన వాసు కానీ శ్రీనివాస అంకుల్ కానీ ఇంకా చాలామంది నిన్ను ఇష్టపడుతున్నారు. ఎస్, చూస్తున్నారు కదా మీరు. సో ఈ వాసు ఎవరు, శ్రీనివాస్ ఎవరు, శ్రీనివాస్ అంకుల్ అంటున్నాడు. వాళ్ళంతా కూడా చాలామంది నిన్ను ఇష్టపడుతున్నారు అంటున్నాడు. నువ్వెందుకు ఇలా అతనితో ఉండి లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఇంట్లో ఉండిపోతున్నావు? ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ గోలో ఒకటి, అతన్ని వదిలే వదిన, నేను చెప్పినట్టు విను, పోనీ అతనితో ఉండు. ఏంటి ఇదంతా? ఎస్, మీరు చూస్తున్నారు మంత్రి కొడుకు పృథ్వీ. సో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ బాధితురాలతో ఏ విధమైన చాట్ చేస్తున్నాడు. నువ్వు ఆల్రెడీ దేవి అనే పర్సన్తో ఉంటున్నావు, అతనితో ఉండడం వల్లే మా అందరితో నువ్వు విడిపోయావు, అతని వల్లే నీకు ఇదంతా జరిగింది, అతనితో ఉండి నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయలేకుండా ఉండిపోతున్నావు, ఒకసారి నా మాట విను అంటూ కూడా ఎంత చక్కగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, అతను నిన్ను చాలామంది ఇష్టపడుతున్నారు అంటూ ఎంత వల్గారిటీని ఎంత నైస్గా చెబుతున్నారో మనం చూడొచ్చు. ఎస్, ఇక పృథ్వీ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, పృథ్వీ మాటలు ఏ విధంగా ఉన్నాయో వాట్సాప్ చాట్లో ఎలా మాట్లాడుతున్నారు అనేది మనం చూడొచ్చు. ఇంట్లో ఉండిపోతున్నావు అతని వల్లే, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ గోల్ ఒకటి, అతన్ని వదిలే వదిన, నేను చెప్పినట్టు విను, పోనీ అతనితో ఉండు, ఏంటి ఇవన్నీ అంటూ కూడా ఈ వాట్సాప్ చాట్ చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటారు ఒక మంత్రి పొజిషన్లో ఉన్న గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ అంటే ఒక యూత్కి ఒక ఐకాన్గా ఉండాల్సిన వ్యక్తి, ఒక యూత్కి ఒక దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తి, అతని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మరి తన మదర్ కూడా ఒక మంత్రి, అంతకు మించి ఒక మహిళ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆ మహిళకు పుట్టిన వ్యక్తి ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇంకొక మహిళతో నిన్ను చాలామంది ఇష్టపడుతున్నారు అంటూ కూడా మాట్లాడటాన్ని ఏ విధంగా దీన్ని సహించవచ్చు, ఇది ఎంతవరకు న్యాయం? సో ఇదంతా మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేను చెప్పినట్టు విను, పోనీ అతనితో ఉండు, ఏంటి ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాడా ఇతను? సో ఈ చాట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత కోపము, ఎంత ఆగ్రహం వస్తుందో ఒకసారి మనం ఆలోచించవచ్చు. మరి బాధితురాలు ఏమంటుంది ఈ మాటలన్నిటికీ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎస్, ఇక నిన్ను ఇష్టపడిన వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు. ఓకే, నిన్ను ఇష్టపడిన వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు కదా, ఒకసారి ఆలోచించు. అబ్బా, ఎస్, చూస్తున్నారు కదా, నిన్ను ఇష్టపడిన వాళ్ళంతా కూడా సాదాసీదా మనుషులు కాదు, ఒక్కసారి ఆలోచించు అంటూ కూడా బాధితురాలికి సలహాలు, సూచనలు ఇస్తున్నాడు ఈ పృథ్వీ. ఘనకార్యం చేస్తున్నట్టుగా, అంటే ఏదో ఘనకార్యానికి ఒప్పించినట్టుగా, లేకపోతే ఏదో ఒలింపిక్స్లోకి తనని పుష్ చేసినట్టుగా, నువ్వు వెళ్ళి గేమ్ ఆడు, నీకు ఒక మెడల్ వస్తుంది, నీకు ఒక గుర్తింపు వస్తుంది అన్నట్టుగా తను ఏ విధమైన ఎటువంటి అసభ్యకరమైన ఒక సంఘటనకి సంబంధించి ఆ మహిళను ఏ విధంగా పుష్ చేస్తున్నాడు అనేది మనం చూడొచ్చు. నిన్ను చాలామంది ఇష్టపడుతున్నారు, ఒకసారి నువ్వు వెళ్ళి నిన్ను చాలామంది ఇష్టపడుతున్నారు, ఆ దేవితో ఉండి నువ్వు లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు,
వీళ్ళందరినీ ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళంతా కూడా సాదాసీదా మనుషులు కాదు అంటూ కూడా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్సా మరి ఎవరు అంకుల్ శ్రీనివాస్ అంకుల్ అని చెబుతున్నాడు, వాసు అని చెబుతున్నారు, మరి ఎవరు వీళ్ళంతా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ఈ విషయం అంతా కూడా ఈ చాటింగ్లో ఈ పేర్లు ఎవరెవరైతే ఉన్నాయో వారంతా కూడా బయటికి రావాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడు పృథ్వీ అంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఏ విధమైన చాట్ చేశాడు, ఆ బాధితురాలికి వాట్సాప్ చాట్లో ఏ విధమైన మెసేజ్లు పంపించాడు మనం చూసాము. మరి ఇంత వల్గార్గా మాట్లాడుతూ మరి బాధితురాలు ఏమంటుందో ఒకసారి చూద్దాం. నీకు ఎలా కనిపిస్తున్నాను అసలు, ఓకే నీకు ఎలా కనిపిస్తున్నా అసలు, బజారు దాన్ని అనుకున్నావా? అయినా మీలాంటి వాళ్ళకి చాలామంది దొరుకుతారు, నన్ను ఎందుకు తీస్తున్నారు? ఎస్, చూస్తున్నారు కదా, బాధితురాలు అంటే మనకు కనిపిస్తూనే ఉంది, ఆమె మెసేజ్లో అర్థమవుతుంది తనకి ఇటువంటి ఏవి ఇష్టం లేదు, తను ఒక వ్యక్తితో అంటే దేవి అనే వ్యక్తితో ఉంటున్నారు అని తెలుసు. అంటే మెసేజ్ పరంగా మనము ఒక ఆలోచనకి రావచ్చు, మరి అది కన్ఫర్మా కాదో కూడా మనకు ఐడియా లేదు. సో నేను దేవిని తీసుకొని వస్తాను, నువ్వు ఒంటరిగా మాట్లాడదామన్నావు కాబట్టి నేను దేవిని తీసుకొని వస్తాను, మేము ఇద్దరం వచ్చి మాట్లాడతాము అంటూ కూడా ఆ బాధితురాలు చెప్పిన అంటే మెసేజ్ చేసిన సిచ్యువేషన్ని బట్టి చూడొచ్చు. మరి దేనికి సంబంధించి మా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని కూడా తను మెన్షన్ చేయలేదు, వాసు అదేవిధంగా శ్రీనివాస్ అంకుల్ అట. సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరితో పాటు మరికొంతమంది కూడా నిన్ను ఇష్టపడుతున్నారు. వదినా అని సంబోధించడం ఏంటి, ఇంతమంది అంటే వదిన అంటే పదం ఏంటి, వదిన అన్న భార్యను మన వదిన అని పిలుస్తారు, లేదంటే అన్నగా భావించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి యొక్క వైఫ్లను వదినాని భావించి అంటే వదిన అంటే మరి కన్న తల్లి తర్వాత ఒక తల్లి స్థానంలో ఉంటుంది. సో అటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వదినా అని పిలుస్తూ మళ్ళీ ఇంతమందిని ఇష్టపడుతున్నారు, వాళ్ళంతా కూడా సాదాసీదా మనుషులు కాదు అని మాట్లాడుతూ ఇంతమంది ఇష్టపడుతున్నారు, నువ్వెందుకు లైఫ్లో ఎంజాయ్ చేయకుండా ఒకరితోనే ఉండిపోతున్నావు అంటున్నారు. అంటే పృథ్వీ ఆలోచన ఏంటి, ఒకరితో కాకుండా 10 మందితో తిరగాల, 10 మందితో ఉండాలా, ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ, ఏదన్నా అర్థమవుతుందా? సో ఈ చాట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి ఆ బాధితురాలు ఆవేదనను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ పిఎస్ సతీషే నన్ను మోసం చేశాడంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనకి సహాయం చేయకపోగా ఇటు పృథ్వీ అనే వ్యక్తి ఏ విధమైన మెసేజ్లు చేస్తున్నారో మనం చూడొచ్చు. అసలు నువ్వేమనుకుంటున్నావు పృథ్వీ, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, నన్ను వదినాని మాట్లాడతావు, మమ్మీ వల్లే నీకు కదా ఇవన్నీ అని అంటావు. సో ఇతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అసలు నన్ను ఏమనుకుంటున్నావు, నువ్వు బజార్ దానిలా కనిపిస్తున్నానా అంటూ కూడా నన్ను వదిలే, నీకు కావాలి అంటే చాలా మంది ఉంటారు, నన్ను వదిలే అంటూ కూడా తను ప్రాధాయపడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏంటి వాట్సాప్ చాట్ అంటే ఏంటి, అసలు పృథ్వీ ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు, అసలు ఈ వాట్సాప్ చాట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, నిజంగానే పృథ్వీ చేశాడా ఈ వాట్సాప్ చాట్ అనేది? సో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగే వాసు శ్రీనివాస్ అంకుల్ ఎవరు, సో ఇవన్నీ కూడా విషయాలని వెలికి తీయాల్సిన అవసరం పోలీసులకు ఉంది. మరి దీనికి సంబంధించి వాట్సాప్ చాట్కి సంబంధించి కూడా పోలీసులు దీంట్లో నిజాలు ఏంటి అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎస్, ఒకసారి మా ప్రతినిధి శివశంకర్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏం జరిగింది, ఈ మ్యాటర్ అంతా ఏంటి, మరి ఎవరు ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎస్ శివశంకర్ మనం వాట్సాప్ చాట్ చూస్తున్నాము. శివశంకర్ వాట్సాప్ చాట్ లో మనకు పర్టికులర్ గా కనిపిస్తుంది పృథ్వీ అనే వ్యక్తి బాధితురాలికి అంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ అనే వ్యక్తి బాధితురాలికి ఏ విధమైన అసభ్యకరమైన మెసేజ్లు చేశారో మనం చూస్తున్నాం. ఆ మెసేజెస్ లో కూడా చాలా ఎంత అంటే ఒక్కరు కాదు, నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారు, వాళ్ళంతా సాదాసీదా వ్యక్తులు కాదు అంటున్నారు. అంటే సాదాసీదా వ్యక్తులు కాదు అంటే అంత పెద్ద వాళ్ళు ఉన్నారా ఈ ఇష్యూలో అంతా? రేఖ మనం చూసుకున్నట్లయితే అంటే ఇందులో నిజాలను అయితే పోలీసులు విచారణలో వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే నిజమెంత అబద్ధం ఎంత అనేది కూడా పోలీసులు విచారణలో వెల్లడించాల్సిన అవసరం. ఎందుకంటే దీనిపై మంత్రి సంజయ్ పిఎస్ సతీష్ ఇప్పటికే తను సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేస్తాను, ఇదన్నా మా ఫోన్లు హ్యాక్ చేసి వాళ్ళు కావాలని చాటింగ్ సృష్టించాలంటే ఆయన చెప్తున్నాడు. సో ఒకసారి ఆయన చెప్పింది నిజమా ఆమె చెప్పింది నిజమా అనేది పక్కన పెడితే ఒకసారి వాట్సాప్ చాటింగ్ మాత్రం ఎంతో జుగుత్సాకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు వదినాన్ని పిలుస్తూనే మరోవైపు నేను బర్త్డేకి ఎన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు అంటున్నాడు, మరోవైపు ఎంతో మంది ఇష్టపడుతున్నారు, వాళ్ళందరినీ వదిలేసి ఎందుకు నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయడం లేదు, దేవి అనే ఒక్క వ్యక్తితో ఎందుకు ఉండిపోతున్నావో, బయటికి రాకుండా ఎందుకు అలా ఉండిపోతున్నావు, ఒకసారి జీవితాన్ని ఎంజాయ్ చేయి, నేను ఎంతో మంది పెద్ద వాళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పేసి చాలా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు అయితే చేయడం జరిగింది. దానికి ఆమె కూడా చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది, నేను బజార్ దానిలా కనిపిస్తానంటూ తాను కూడా చాలా ఘాటుగా రిప్లై ఇచ్చినటువంటి వాట్సాప్ చాటింగ్ మొత్తం మనం ఓవరాల్ గా చూసాం. అయితే ఇదే విషయాన్ని నిన్నటి వరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ రోజు వాట్సాప్ చాటింగ్ అనేది బయటికి వచ్చింది, ఇది మొత్తం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే స్టేట్
వైజ్ గా ఈ యొక్క విషయం అనేది చాలా సీరియస్ గా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి ఇంట్లో ఇలాంటి వ్యవహారం జరగడం నిజంగా చాలా దురదృష్టకరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకం అంతా, రాష్ట్రంలో మహిళలంతా కూడా ఒక్కసారిగా ఆలోచించాల్సిన విషయంగా ఇది మారిపోయింది. ఎందుకంటే గుమ్మడి సంధ్యారాణి సొంత కొడుకే ఈ విధంగా ఓ అమ్మాయిని అంటే అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఓ మహిళను వేధించడం నిజంగా అది నిజమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించడం నేరంగానే మనం చూడాలి. ఎట్టి పరిస్థితి ఇటువంటి వారిని విడిచిపెట్టకూడదని చెప్పుకోవచ్చు. మరోవైపు పిఏ సతీష్ యొక్క అరాచకాలని ఆగడాలను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాను మొన్నటి వరకు కూడా ఈమెను వేధించినట్టు ఈమె ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. అయితే తాను ఎంత సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేస్తాను, ఇదంతా హ్యాక్ చేశారని చెప్తున్నాడు తప్ప ఇందులో నిజాలను మాత్రం పోలీసులు వెలికి తీయాల్సినటువంటి అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఇందులో ఎన్నో అంశాలు అయితే దాగి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మొదటగా 5 లక్షల రూపాయలు తీసుకున్నాడా లేదనేది చెప్పాల్సినటువంటి అవసరం పోలీసులకి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఆమె గతంలో 18 లక్షలు అని చెప్పినటువంటి విషయం కూడా ఉంది. సో 18 లక్షల 5 లక్షలు అనేది కూడా పోలీసుల విచారణలో తేల్చాల్సినటువంటి అవసరం. మరోవైపు ఏదైతే ఈమె దేవిశ్రీ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందో ఆయన్ను పిఏ సతీష్ ఎందుకు కొట్టాడు, ఈ విషయాన్ని కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు సతీష్ గనక ఈ దేవి అనే వ్యక్తిపై చేయి చేసుకోకపోతే మంత్రి సంధ్యారాణి యొక్క అనుచరులు ఎందుకు వీళ్ళ ఇంటికి వెళ్లి వీళ్ళతో సముదాయించే ప్రయత్నం చేశారు, ఇదొక అంశాన్ని అయితే బయట తీయాల్సిన అవసరం. మరోవైపు వాట్సాప్ చాటింగ్, ఇంతకు ముందు ఒక వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. పిఏ సతీష్ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో చాటింగ్ చేసిన వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అంటే ఈ యొక్క బాధితులతో మాత్రమే కాదు, బాధితులతో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులతో ఆయన చాట్ చేశాడు. బాధితురాలు పనిచేస్తున్నటువంటి స్కూల్లో కొంతమంది వ్యక్తులతో పనిచేశాడు. వాళ్ళ యొక్క వ్యవహారాలు కూడా తెలుసుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను కూడా బయటకు లాగుతాను, నేను ఏం చేయాలో నాకు తెలుసు, అదేవిధంగా నా సత్తా ఏంటో చూపిస్తాను, మంత్రి సంజయ్ నాకు చాలా సన్నిహితురాలు, నేనేం చెప్తే అదే జరుగుతున్న విషయాలు. అంటే ఆ చాటింగ్ కూడా మన గతంలో చూస్తాం. ఇప్పుడు పృథ్వీ చాటింగ్ కూడా చూస్తున్నాం. సో అనేక అంశాలు సుమారు మనకి మొదటి నుంచి 2021 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక అంశాలపై పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై మంత్రి సంజయరాణి, అదేవిధంగా మంత్రి సంజయరాణి కొడుకు కూడా ఒక క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మంత్రి సంజయరాణి పిఏ సతీష్ కొంత క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరనే విషయం కూడా మనకి వినిపిస్తున్నటువంటి మాట. సో దీనికి పూర్తిగా మంత్రి సంజయరాణి కావచ్చు, మంత్రి సంజయరాణి తనయుడు పృథ్వీ, వీళ్ళిద్దరు మాత్రమే క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక మహిళకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికో, ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు ఇప్పుడు ఇది. ఎందుకంటే సంజయరాణి ఒక మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఒక రాష్ట్ర వ్యవహారంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రేఖ, ఎస్ శివశంకర్, అంటే ఒక మంత్రి కుమారుడు ఈ విధంగా చేయడాన్ని అటు మంత్రి పదవిలో ఉన్న గుమ్మడి సంధ్యారానికి కూడా కాస్త తలవంపులు అన్నట్టుగానే కనిపిస్తోంది. మరి గుమ్మడి సంధ్యారానికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు, మమ్మీ వల్లే కదా ఇవన్నీ అంటూ కూడా ఈ ట్రాన్స్ఫర్ జరగడాలు ఇవన్నీ కూడా మమ్మీ వల్లే అంటూ కూడా పృథ్వీ చెబుతున్నారు. అంటే ఇదంతా కూడా ఈ ఇష్యూ అంతా కూడా గుమ్మడి సంధ్యారానికి కూడా తెలుసు. మరి దానికి సంబంధించి గుమ్మడి సంధ్యారాని మందలించే ప్రయత్నం ఏది చేయలేదా? అసలు తను ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఇందులో? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితురాలు ఫిర్యాదులో కూడా మంత్రి సంజయరాణి గురించి చాలా స్పష్టంగా అక్కడ మనకి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే గతంలో పిఏ సతీష్ కావచ్చు, అదేవిధంగా తనయుడు పృథ్వీ, వీళ్ళిద్దరి యొక్క వ్యవహారాన్ని మంత్రి సంజయ్ దృష్టికి అయితే నేను తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత ఆవిడ కూడా తిరిగి నన్నే ఇష్టానుసారంగా దుర్భాషలాడారు, బూతులు తిడుతూ నన్నే దుర్భాషలాడారు. నన్ను అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని దండించకుండా తిరిగి ఆవిడ నన్ను ఖండించారు, నన్ను దండించారని చెప్పేసి కూడా ఆవిడ ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ విషయం కావచ్చు, పిఏ సతీష్ వేధించిన విషయం కావచ్చు, పృథ్వీ ఈ విధంగా మెసేజ్ చేసిన విషయం కావచ్చు, ఈ 3 అంశాలని కూడా నేను మంత్రి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆవిడ నా మాటలు నమ్మలేదు. వారి తనయుడు కావచ్చు, అదేవిధంగా పిఏ సతీష్ మాటలు మాత్రమే నమ్ముతున్నారు. వాళ్ళ మాటలు నమ్మి అప్పటికే సతీష్ నన్ను చాలా సార్లు వేధించిన ట్రాన్స్ఫర్లు కూడా చేయించాడు. అంతేకాకుండా నేను ఫిర్యాదు చేసిన తర్వాత మంత్రి సంజయ్ కూడా నాపై కక్ష కట్టి మరలా నన్ను వేరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసి నన్ను ఉద్యోగపరంగా వేధింపులకు గురి చేశారని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వానికి ఇది అంటే టీడీపీ పార్టీకి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చలా మారిపోతుంది పూర్తి స్థాయిలో విచారణ జరగకపోతే మాత్రం. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవ్ కావచ్చు, అక్కడ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బంగారాజు వ్యవహారంలో కొంత విభేదాలు ఏర్పడితే వాళ్ళిద్దరు 2 పార్టీల క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళిద్దరిని మంగళగిరి పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు కూడా క్లాస్ తీసుకుంది. వాళ్ళిద్దరి మధ్య కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నం కూడా చేసింది. అంటే ఒక రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యేగా, ఒక మార్కెట్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య
చేయొచ్చు అంటే జనరల్ గా రాజకీయ విభేదాలు రెండు కూడా. కానీ ఇక్కడ ఓ మహిళను వేధించారు, సొంత తనయుడే మహిళను శారీరకంగా హింసించాడు, కొంతమంది దగ్గరికి కొంతమంది కోరిక తీర్చాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మంత్రి తనయుడే చెప్పడం నిజంగా చాలా హాట్ టాపిక్, సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. చూడాలి మరి మంత్రి సంజయ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.